నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 57వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. తాత్పర్యం: ఓ అర్జున, నీవు వివేకవంతుడవై నీవు చేసే సమస్త కర్మలను నా పరంగా చేస్తూ ఆ కర్మ ఫలములను నాకే అర్పిస్తూ బుద్ధి యోగమును ఆశ్రయించి ఏకాగ్రమైన నీ మనస్సును ఆత్మయందు లగ్నం చేయి. కర్మయోగం అవలంబించే వాళ్లకు మరొక మార్గము కూడా చెప్పాడు పరమాత్మ. మనము చేసే సమస్త కర్మలను బుద్ధిని ఉపయోగించి మంచివో చెడ్డవో తెలుసుకొని చేయాలి. తర్వాత వాటి ఫలములను, అది మంచి ఫలితములైనా చెడ్డ ఫలితములైనా పరమాత్మకు అర్పించాలి. మనకంటూ ఏమీ ఉంచుకోకూడదు. తర్వాత పరమాత్మను నిరంతరం ఏకాగ్రమైన మనస్సుతో స్మరించాలి, ధ్యానించాలి, పూజించాలి, అర్చించాలి. ఏ పని చేస్తున్నా మనసులో పరమాత్మను స్మరించుకుంటూ ఉండాలి. దానికి ఒక కాలము స్థలము అంటూ లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా మనసులో రామనామ స్మరణ, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ, ఇలా మీ ఇష్టం వచ్చిన నామం స్మరించుకుంటూ ఉండాలి. ఏది పలకలేని వాళ్ళు ఓంకారం అనుకున్నా చాలు. ఇదంతా వినడానికి చాలా సులభంగా ఉన్నా ఆచరణలో పెట్టడానికి మన మనస్సు ఒప్పుకోదు. అభ్యాసం చేస్తే ఇది సాధ్యమే. ఈ విధానాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. చేతస అంటే చిత్తము నిర్మలంగా ఉండాలి. చేయబోయే పని మంచిదా చెడ్డదా అని ఆలోచించాలి. చక్కని నిర్ణయం తీసుకోవాలి. దానికి బుద్ధియోగం కావాలి. అంటే ఆత్మను గురించి తెలుసుకోవడం. నేను ఆత్మస్వరూపుడను, నేను ఈ శరీరము కాదు, ఈ పనులు నేను చేయడం లేదు అనే విషయం తెలుసుకోవాలి. అప్పుడు చేసే పనుల మీద అమితమైన ఆసక్తి ఉండదు. ఆ కర్మల ఫలముల మీద ఆసక్తి ఉండదు. సన్యస్య అంటే నాకే అర్పించాలి. కర్మ ఫలములను పరమాత్మకు అర్పించాలి. అప్పుడు మనకంటూ ఏమీ ఉండదు. వాటి గురించి చింత ఉండదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న మనసుతో ఏమి చేయాలంటే మచ్చిత్తసతతం భవ. ఎప్పుడూ నీ చిత్తమును నాయందే లగ్నము చెయ్యి. నీ మనసును ఆత్మయందు నిలుపు. నా నామమును స్మరించు. అది ఎప్పుడో ఒకప్పుడు కాదు, సతతం అంటే ఎల్లప్పుడూ. స్నానము చేసి మడి కట్టుకొని చేద్దామని కాదు. మానసిక పూజకు కావలసినదే శరీర శుభ్రత కాదు, మానసిక నిర్మలత్వం. మనసు నిర్మలంగా ఉంటే అదే చాలు. పరమాత్మను ధ్యానించుకోవచ్చు. అంటే ప్రాపంచిక విషయాలను, భార్యా పిల్లలను వదిలేయమని కాదు. ప్రాపంచిక విషయాలను, సంసారంలోనూ సంచరిస్తూ ఎక్కువ ఆసక్తిని, మమకారాలను తగ్గించుకుని ఎల్లప్పుడూ పరమాత్మయందు మనస్సు లగ్నము చేసి అన్ని పనులు చేయాలి. ఇక్కడ ఒక సందేహం వస్తుంది. మనం లౌకికమైన ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలు చేసుకుంటూ ఎల్లప్పుడూ పరమాత్మను స్మరించుకోవడం సాధ్యమా? ఉదాహరణకు, ఇంటి పనులు చేసుకునే తల్లి బిడ్డను ఊయల్లో పడుకోబెడుతుంది. ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది. బిడ్డ అటు ఇటు కదిలినా, ఏమాత్రం అలికిడైనా వెంటనే ఊయల దగ్గరికి వెళ్తుంది. అంటే తల్లి ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఉన్నా తన మనసు మాత్రం బిడ్డ మీదనే లగ్నం చేస్తుంది. అలాగే మనము కూడా ఈ ప్రాపంచిక విషయాలలో తిరుగుతున్నా పరమాత్మను మాత్రం నిరంతరం స్మరించుకుంటూ ఉండాలి. ఈ పని చేయడానికి మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. మత్పరః అంటే నీ లక్ష్యం పరమాత్మలో ఐక్యం కావడమే. అదే మానవుని అంతిమ లక్ష్యం అయి ఉండాలి. అప్పుడే ఈ జనన మరణ చక్రము నుండి విముక్తి కలుగుతుంది, మోక్ష ప్రాప్తి కలుగుతుంది. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.